దిస్ ఈస్ లోహిత్, దిస్ ఇస్ కనిష్ అండ్ దిస్ ఈస్ గౌతమ్. మీకు తెలిసినట్టే మాకు టెక్ అంటే చాలా ఇష్టం అండ్ దాని మీద ఎంతో ప్యాషనెట్గా అయితే ఉండేవాళ్ళం. రోజు టెక్ గురించి అయితే తెలుసుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ మేము తెలుసుకుందని మీకు షేర్ చేసుకుంటే ఎలా అనిపిస్తుందో అని నాకు ఒక ఐడియా వచ్చింది. అప్పుడే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం, అదే టెకీ ట్రయో. దీంట్లో మేము ఇంతకుముందు తెలుగులో అయితే చెప్తూ ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు బట్ ఫర్ చేంజ్ ఇప్పటి నుంచి మేము ఇంగ్లీష్లో చెప్పాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఇంకా వైడర్ ఆడియన్స్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇది మా వరకు అయితే బిగ్గెస్ట్ మూవ్ కన్నా కూడా బిగ్గెస్ట్ రిస్క్ అని చెప్పాలి. ఎందుకంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పలేదు, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. బట్ చేస్తే బాగుంటుంది అనిపించింది, ఆ బోల్డ్ డెసిషన్ అనేది తీసేసుకున్నాం. ఇంకా సపోర్ట్ చేయడం అనేది మీ చేతిలో ఉంది. బై ద వే ఇంకా కంటెంట్ దగ్గరికి వస్తే లాంగ్ వీడియోస్ అయితే నెక్స్ట్ వీక్ నుంచి ప్రాపర్గా 2 లాంగ్ వీడియోస్ అయితే ఎవ్రీ వీక్ పడతాయి. ఒకటేమో వెడ్నెస్డే వస్తుంది అండ్ ఇంకోటేమో సండే వస్తుంది బై 8 PM. ఇంకా షార్ట్ వీడియోస్ విషయానికి వస్తే మన ఛానల్లో ప్రతిరోజు 8కి ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియో అయితే పడతానే ఉంటుంది. ఇంకా మన ఛానల్ గురించి వచ్చిన మేజర్ ఫీడ్బ్యాక్ ఏంటంటే, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే నోటిఫికేషన్స్ రావట్లేదు అని అంటున్నారు మనం వీడియో పెట్టినా సరే. సో ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకున్నారో లేదో ఖచ్చితంగా చెక్ చేయండి. ఒకళ్ళు పెట్టుకోకపోతే ఇప్పుడే పెట్టేసుకోండి. సో మీకు ఒకవేళ నోటిఫికేషన్స్ రాకపోయినా సరే మన ఛానల్ని రోజు 8 PMకి ఒక్కసారి చెక్ చేస్తే మీకు అక్కడ ఒక షార్ట్ వీడియో అయితే కనిపిస్తుంది. ఫైనల్గా ఒక విషయం చెప్పాలి గైస్, మన వీడియోలు సడన్గా లాంగ్వేజ్ షిఫ్ట్ వల్ల యూట్యూబ్ పుష్ చేస్తుందో చేయదో తెలియదు, జనాలు రిసీవ్ చేసుకోరో తెలియదు. మాకున్న సపోర్ట్ స్ట్రెంత్ మీరే. సో చూసిన వాళ్ళు మన వీడియోస్ని అయితే షేర్ చేస్తూ ఉండండి. సో ఇనీషియల్ పుష్ వస్తుంది, ఆడియన్స్ రిటెన్షన్ పెరిగి కొంచెం లైక్స్ కొడతా ఉంటే ఆబ్వియస్లీ యూట్యూబ్ కూడా పుష్ చేస్తూ ఉంటుంది. ఎనీవే, టెకీ ట్రయో సైనింగ్ ఆఫ్.